రైట్. డాక్టర్ రావు గారు ఇప్పుడు కాపు నాయకులు బీసీ నాయకులు ఎవరు బయటికి వెళ్ళట్లేదు చేయట్లేదు అంటే గత 5 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన ఇక్కడ కూడా జరుగుతున్నట్టు గత 10 సంవత్సరాల నుంచి నియంత్ర పరిపాలన. ఈ యొక్క నియంత్రణతో ప్రభుత్వంలో బీసీల యొక్క సమస్యల గురించి ఎవరు రోడ్డు కింద దాఖలా లేవు. ఎందుకంటే ఏ యొక్క ధర్నా లేదు. ఇక్కడ ధర్నా చౌక్ కూడా తీసిపడేయండు. ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కు ధర్నాలు చేయడము, మనం దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీయడము. మేము నిలదీసే అవకాశమే మాకు ఇవ్వనప్పుడు ఏ విధంగా ఈ యొక్క బీసీ నాయకులు బయటకు వస్తారు చెప్పండి? నాయకులు ఎక్కడి నుంచి వస్తారండి? కొట్లాటలోంచి నాయకులు బయటకు వస్తారు. మేమంతా 5 స్టార్ కాదు వాసుదేవ్, ఏసీ వెహికల్స్ లో ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఏసీ వెహికల్ తిరగడు. మీ సమాజంలో నేను చెప్పేది, మీ సమాజంలో వెనకటికి ఎలాంటి నాయకులు బయటకు వచ్చారు చూడండి. చెప్తున్నా సార్, నేను చెప్పేది కర్పూరి ఠాకూర్ గారు పుట్టినటువంటి సామాజిక వర్గానికి చెందిన వాడిని. ప్రభుత్వాలు అణిచేస్తున్నాయి కాబట్టి మేము ఆ టైంలో సమస్యలు వేరు. కాదు ఆ టైంలో ఏ విధంగా ఉందంటే మీరు నిలబడాలండి. ఇప్పుడు ఒక దశాబ్ద కాలం కంటే ముందు అధికార పార్టీ ప్రతిపక్షానికి కూడా ఒక విలువ ఇచ్చేది. ఈ రోజు ఏమైపోయింది? ప్రతిపక్ష పార్టీకి ఎవరు పట్టించుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నవారు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఒక నోరెత్తే అవకాశం ఇవ్వట్లేదు. ఇక గత దశాబ్ద కాలంగా తెలంగాణలో తీసుకోవాలి అనేక మాటలు ఇప్పుడు స్వయంగా నేనే కేసీఆర్ పైన మానవ హక్కుల సంఘానికి మమ్మల్ని మోసం చేసామని చెప్పేసి మానవ హక్కుల సంఘంలో కేసు నమోదు చేస్తే సంవత్సర కాలం నుంచి మానవ హక్కుల కమిషన్ ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ఆయన మీద కేసు ఉంది కాబట్టి సంవత్సరం పాటు మానవ హక్కుల సంఘంకి కమిషన్ అపాయింట్ చేయకుండా కుప్పలుగా కేసులు అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ కుప్పలుగా జమ అయిపోయింది. ఇది ఇక్కడ ప్రభుత్వం నడిచినటువంటి తీరు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవడు నోరు ఇప్పితే వాడిని చంపడము, కొట్టడము, నరకడం, ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం అక్కడ నడిచింది. ఇది అందరూ చూసిండ్రే. ఎందుకంటే ఇప్పుడు కుల సంఘాల పక్షాన పోరాటే నాయకుడు ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కులానికి అవకాశం కావాలి, వాళ్ళ సామాజిక వర్గం యొక్క అప్లిఫ్ట్మెంట్ గురించి అనునిత్యం పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు అణచివేత ధోరణితో పనిచేస్తున్నాయి కాబట్టి మా యొక్క హక్కులు సాధించుకోవడంలో మేము విఫలం చెందాము. కళాకంటే చెప్తున్నాను. సరే, బీసీ నాయకులు ఇప్పుడు అవన్నీ గమనించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే, చందు జనార్దన్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. దానికి మీ సమాధానం చెప్పండి. పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులుగా చందు గారు ఏమన్నారు? కాపులకు సంబంధించి రిజర్వేషన్ 25% వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ దామాషాని తెలుగుదేశంలో చూపించట్లా, జనసేన కోటాలో వేసి జనసేన ఏదో కాపు పార్టీగా బ్రాండ్ చేసి పంపేయడం ఎంతవరకు జనసేన నాయకులు వారే అడుగుతారు. ఈ రోజు 24 సీట్లు వాసుదేవన్ గారు 24 సీట్లు జనసేనకు ఇవ్వడం జరిగింది. 24 మొత్తం కాపులకు ఇచ్చామా? 24 కాపులే ఉన్నారా? మీ ఉద్దేశం అలా ఉంది కదా సార్. 24 కాపులకు ఇచ్చామా చెప్పండి. పవన్ కళ్యాణ్ కానివ్వండి, 24 అసెంబ్లీ క్యాండిడేట్లని మొత్తం కాపులకే తీసుకున్నారా? అది కాదు కదా. అనవసరంగా మిస్గైడ్ చేయమాకండి. లేదు, ఆయన అడుగుతారు. ఆయన మోర్ క్లారిటీ